ప్రెగ్నెన్సీ ఫాస్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాము. నేను డాక్టర్ షేవాల్ని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఆంబీ హాస్పిటల్, హైదరాబాద్. సో ముఖ్యంగా ఓవ్యులేషన్ అనేది చెక్ చేసుకోవాలి. సో రెగ్యులర్ పీరియడ్స్ అంటే 28 to 30 డేస్ సైకిల్ ఉన్నప్పుడు మీ ఫస్ట్ 7 డేస్ వదిలేసి లాస్ట్ 7 డేస్ వదిలేసి 12 to 14 డేస్ ఆఫ్ మిడ్ సైకిల్న ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డేస్లో హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓవ్యులేషన్ అనేది ట్రాక్ చేసుకోవడం బెటర్. సర్వికల్ డిశ్చార్జ్ అనేది ట్రాన్స్పరెంట్ లేకుంటే థిక్ డిశ్చార్జ్ అనేది కనిపిస్తుంటుంది. ఓవ్యులేషన్ కిట్స్ ద్వారా కూడా మనకి 2 లైన్స్ పాజిటివ్ రావడంతో ఎగ్ అనేది రిలీజ్ అయింది అనేది చెక్ చేసుకోవచ్చు. 20 to 30% ఉమెన్కి ఓవ్యులేషన్ అనేది అబ్డామినల్ క్రాంప్స్ ద్వారా కూడా తెలుస్తుంది. సో వీటి వలన ప్రెగ్నెన్సీ అనేది మీరు చాలా ఫాస్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బరువు ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ ప్లాన్ చేసుకోవడం మంచిది. ప్రెగ్నెన్సీలో మినిమం 12 to 14 kgs వెయిట్ మరింతగా గెయిన్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్కి మీరు వెళ్తారు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ముందుగా మీరు వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఆల్కహాల్, స్మోకింగ్కి దూరంగా ఉండండి. కెఫిన్ తాగడానికి దూరంగా ఉండండి. వీటి వలన మిస్క్యారేజెస్ అనేది 12 to 14% ఉంటుంది. స్ట్రెస్కి దూరంగా ఉండాలి. స్ట్రెస్ వలన ప్రెగ్నెన్సీలో డిప్రెషన్ ఆర్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది 30 to 40% ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నప్పటికీ కౌన్సిలర్ ఆర్ సైకాలజిస్ట్ని సంప్రదించండి. కఠినమైన వ్యాయామం చేయవద్దు. మినిమల్ ఆర్ మైల్డ్ ఇంటెన్సిటీ యాక్టివిటీస్ చేయొచ్చు. సో దాంట్లో ప్రీనేటల్ యోగా ఆర్ సింపుల్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్ చేయొచ్చు. వీటి వలన ప్రెగ్నెన్సీ అనేది ఫాస్ట్గా రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.